తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా ఆరాధన, మృత్యుంజయుడా ఆరాధన, పునరుత్థానుడా వందనం, పునరుత్థానుడా వందనం, పునరుత్థానుడా స్తోత్రం, పునరుత్థానుడా స్తోత్రం, పునరుత్థానుడా ఆరాధన, పునరుత్థానుడా ఆరాధన, పరమవైద్యుడా వందనం, పరమవైద్యుడా వందనం, పరమవైద్యుడా స్తోత్రం, పరమవైద్యుడా స్తోత్రం, పరమవైద్యుడా ఆరాధన, పరమవైద్యుడా ఆరాధన, శిల్వనాథుడా వందనం, శిలువనాథుడా వందనం, శిల్వనాథుడా స్తోత్రం, శిలువనాథుడా స్తోత్రం, శిల్వనాథుడా ఆరాధన. శిలువనాథుడా ఆరాధన. Praise the Lord, 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 praise, praise, 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 praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. praise the Lord. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా, నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పించు, నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పించు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు, ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు, నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింపలే నిర్ణయించాను నా యేసయ్యా నా ప్రియుడా, నువ్వెంబడింపనీకు నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. ఈ లోకం నా వెంట వచ్చినా ఈ సిలువ నా ముందుండగా, ఈ లోకం నా వెంట వచ్చినా ఈ సిలువ ఉండగా, నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును, నీవు అసలు నీ సిలువను మోసి ఈ లోకాన్ని నే రక్షింతును, నీవు అసలు నీ సిలువను మోసి ఈ లోకాన్ని నే రక్షింతును. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు, ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు, నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా
కలిసి సభ ద్వారా ఈ యొక్క తపస్సు కాలంలో మరి ఈ యొక్క 7వ రోజున ఈ బుధవారం రోజున ప్రభు మనందరిని కూడా ప్రేమించి ఆ యొక్క శిలువ మార్గములు శిలువ పాటలు ధ్యానములలో పశ్చాత్తాప హృదయములతో మనల్ని నమ్మని ఇగో దురాలవాట్ల నుంచి దుష్ట హృదయాల నుంచి మన బలహీనతల నుంచి ఆయన పొందిన దెబ్బల వలన మనము బాగుపడడానికి ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపాలు కడగబడడానికి ఆయన కల్వరి రక్తము ఇదిగో మన హృదయాలను శుద్ధి చేసుకున్నట్లయితే దుష్ట హృదయాలను మనం తీసివేసుకున్నట్లయితే చీకటిలో నుంచి వెలుగులోనికి మనం వచ్చినట్లయితే ఆయన కల్వరి రక్తము ఆయన పంచగాయములు కారుతున్న రక్తము అది మనల్ని తాగుతుంది, నిన్ను తాగుతుంది, నీ కుటుంబస్తులను తాగుతుంది, నీ కుటుంబాన్ని తాగుతుంది, మన గ్రామాన్ని, సంఘాన్ని, సమస్త మానవాళిని. ఏ హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఏ హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉంటుందో, ఏ హృదయం అయితే ప్రభుని ఆహ్వానిస్తుందో, ఏ హృదయం అయితే వాక్యముతో నింపబడుతుందో, ఏ హృదయం అయితే ఇదిగో ఆయన యొక్క మాటలతో మరి చుంటె తేనె మొదలు కంటే మాటలు నింపబడతాయో ఆ యొక్క హృదయాలను, మనస్సులను దేవుడు ఆస్వాదిస్తానని, ఇదిగో కలంకము లేకుండా, పాపము లేకుండా ఇదిగో శుద్ధి చేస్తానని ప్రభు చెప్తున్నాడు. యేసయ్యా, ఈ కల్వరి రక్తంతో మమ్మల్ని కడగండి నాయనా, శిరస్సు నుండి కాళ్ళ వరకు నాయనా మా పాప గాయాలను, అయా శరీరం అంతా రుణములు, పుండ్లు నాయనా, పాప గాయాలు, పాపాలనేటి చెడు అలవాట్లు అనేటువంటి అయా రుణాలతో ప్రభు అయా ఉన్నాయి నాయన, వాటన్నిటిని కూడా శుద్ధి చేయవాడు నీవే ప్రభా. ఈరోజు భారముతో వచ్చినప్పుడు నాయన, రోగాలతో వచ్చు, వేదనతో వచ్చు, కష్టాలతో వచ్చు, కడగండ్లతో వచ్చు, ఇబ్బందులతో వచ్చు, అయా ఇదిగో ప్రభు కొరతలతో వచ్చు నాయన, ఇదిగో సమృద్ధిని దయచేసి అయా మీరే భయపడుకుని నేనున్నానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవ, అటు వాగ్దానాల ద్వారా మేమందరము కూడా నిరాకడికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ వాక్యమును మా హృదయంలో నింపుకొని మేము ఒట్టి చేతులతో వెళ్ళకుండా అయా మా మనస్సులను మీ అందు ఆనందించడానికి ప్రభుత్వ చేయమని మన ఆదుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అతడు చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించును, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది, కానీ యోనా సింహము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా సింహమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు సింహమగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగాంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనను చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తునాథుని సువిశేషము. అందరూ కూడా మనకి వెళ్ళినటువంటి వాళ్ళు, మోకరించగలిగినటువంటి వాళ్ళు ప్రతి మోకాలు నా సన్నిధానములో ఉండాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి అని ప్రభు యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. లోబడేటువంటి వారికి, మెడవచ్చినటువంటి వారికి, మోకాళ్ళు వచ్చిన వారికి దేవుని యొక్క ప్రత్యక్షత, సన్నిధి, ప్రార్థన మరి దేవుడు ఆలకించి మన శరీరాశల నుంచి విడిపించి దేవుని వైపు మరలే విధముగా మనల్ని చేస్తాడు. ఈ సమయంలో మోకరించి 2 చేతులెత్తి ప్రభువా ఇదిగో ఈ పాపిని కరుణించయ్యా అని మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసి
ఈ యొక్క పాపి హృదయంలోనికి జక్కయ్య ఇంటిలోనికి నీవు ఏ విధంగా అయితే వెళ్ళావో, ఈరోజు వాక్యము ద్వారా మీరు మా హృదయాల్లోనికి రండి, మా హృదయంలోనికి వెంచేసి రండి నాయన, మా యొక్క కుటుంబాల్లోనికి వెంచేసి రండి ప్రభు అని ఆ యొక్క ప్రభుని త్రిత్వేక సర్వేశ్వరుని మనం ఆహ్వానించి ఇగో ప్రభు యొక్క మరి ప్రత్యక్షతను ఇగో రుచిని మనం తెలుసుకొని ఇగో ప్రభుని ఆనందం పొందుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపల ప్రభువా యేసయ్యా, గడిచిన దినములన్నీ మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమించి, మేము నిన్ను ప్రేమించామని కాదు కానీ నీవే మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క తపస్కాలంలో 7వ రోజున మరలా శిలువ ధ్యానాలలో పాల్గొనడానికి అయా గొప్ప సమయాన్ని అనుగ్రహించారు. ఈ ధన్యతను అయా ఎంతో మంది పొందుకోలేకపోయి ఉన్నారేమో నాయన. ఈ ధన్యతను ఈ రోజును చూడలేక ఎంతో మంది మరణించి ఉండొచ్చు నాయన. ఎంతో మంది నాయన అయా ఈ లోకంలో పడిపోయి నీకు దూరం అవుతూ ఉండొచ్చు నాయన. కానీ ఈ లోకంలో పడిపోయిన నన్ను మమ్ము అందరిని కూడా ప్రభువా మరలా తిరిగి మీ సన్నిధికి తీసుకుని వచ్చారు ప్రభువా. తప్పిపోయిన కుమారుడు వల్ల మీ సన్నిధికి వచ్చాము నాయన. తప్పిపోయిన కుమారుడు తండ్రి, నీకును పరలోకమునకు నేను వ్యతిరేకముగా పాపము చేశాను, నేను క్షమించదగినట్టుగా నేను అర్హుడు కాదు అని పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేసినట్లుగా యేసయ్యా మేమను కూడా తిరిగి వచ్చాము నాయన. మా పాపాలకు పశ్చాత్తాపము నాయన. ఇగో ప్రభు సైన్యములకు అధిపత్యకు యెహోవా, సర్వశరీరులకు దేవుడు నీవే, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. కరుణించి పాపము విడిచిపెట్టడానికి, అయా పరిశుద్ధతలోనికి వెలుగులోనికి మేము నడవడానికి, వాక్యములోనైనా మేము విని 30 60 100 ఫలించడానికి, వాక్యముతో నడవడానికి, ఆత్మలో జీవించడానికి నాయన సహాయం చేసి మా మనోనేత్రాలు తెరవమని అయా ఇగో అల్పుడను అయోగ్యుడను నన్ను కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని పాపాత్మలో ప్రథముడనైన నన్నును అయా మీ యొక్క ఇగో ప్రభు వాక్కును నా నోటితో నింపి ఇర్మీయాతో మాట్లాడినటువంటి దేవా, నాతో మాతో అందరితో కూడా వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అన్నావు నాయన. మీ చేత వీళ్ళంతా బోధింపబడి అయా నిత్య రాజ్యాన్ని వెతికేటువంటి బిడ్డలుగా, నీ నీతిని వెతికే బిడ్డలుగా, నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా, మీ సన్నిధిని వెతికే బిడ్డలుగా, అయా మిమ్మల్ని ఎత్తుకే బిడ్డలుగా, ప్రతి నోటితో యేసే ప్రభువు అని ఒప్పుకొని ప్రతి హృదయమందు విశ్వసించి అయా బిడ్డలు రక్షించబడడానికి సహాయం చేయమని ఆ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరినీ సజీవులకు నుంచిన దేవదేవునికి ఈ రోజు పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రతి ఆటంకాలను దూరపరిచి తన దివ్య సన్నిధానములోనికి తీసుకొని వచ్చిన దేవదేవునికి 2 చేతులెత్తి పూర్ణ హృదయంతో మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు అర్పించేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునామములో ఇందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో తల్లి శ్రీ సభ ప్రపంచ యావత్తు కూడా మరి తపస్కాలంలో మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నాము. ఈ తపస్కాలము పాస్కా ఆయుక్త కాలంలో 7వ రోజున, ఈ బుధవారం రోజున ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అడుగుతున్నది ఏంటంటే, నీ హృదయాన్ని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ బలహీనతల్లో నీ భారాన్ని ప్రభు మీద వేయి, నీ భారము నా మీద మోపము అంటూ ఉన్నాడు. ప్రియులారా, మన బలహీనతల్లో ఇదిగో ఎప్పుడైతే ఏ సమయంలో అయితే దేవుని ప్రేమించలేనటువంటి హృదయము మనలో ఉన్నదో, ఆదాము అవ్వలు ఎప్పుడైతే సాతానుడు రాకముందు సాతానుడు వారి హృదయాల్లో వారి యొక్క వెనుకల్లో వారి యొక్క మనస్సులోనికి వారి ఆలోచనలోనికి రాకమునపు ఎప్పుడైతే రాకమునపు దేవునితో మాట్లాడగలిగారో, వారి హృదయం అంతా కూడా వెలుగుతో నింపబడిందో, వారి యొక్క మనస్సంతా కూడా నిండుగా మెండుగా దేవుని దీవెనలతో మరి ఆ యొక్క ప్రభువుతో గడిపారు. అటువంటి మహిమను కోల్పోయారు. ఎందుకంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేస్తున్నారు? పొందలేకపోతున్నారంట. ప్రతిరోజు కూడా మనము పాపములో పడకుండా ఉండాలని ప్రార్థన చేస్తాం, కానీ మన హృదయము పాపం వైపు, లోకం వైపు వెళుతూనే ఉంటుంది. శరీరాశి వైపు, నేత్రాల వైపు, జీవపు డంబాల వైపు, గర్వాల వైపు వెళుతూనే ఉంటుంది. సాతానుడు వాడిని తీసుకుని వెళుతూనే ఉంటాడు. కారణము వేకువజామునే దేవుని యొక్క మరి ప్రార్థనలు మనము మరి చేయకపోవడము. విలాప గీతాల్లో 2వ అధ్యాయంలో మన 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇదిగో నీవు
వేకువజామున లేచి దేవుని స్తుతించుము. ఇదిగో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయం అంతా కూడా ప్రభు సన్నిధి కుమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు ప్రియులరా. మొదటి జాము ప్రార్థనతో నువ్వు ప్రారంభం చేస్తే ఆ రోజంతా కూడా నీకు ఒక కంచెని ఏర్పాటు చేస్తాడు ప్రియులరా. చీకటి అనేది రానియకుండా ప్రతి మార్గమును సరళం చేస్తాడు. ప్రతి పనిని బలహీనం కాకుండా బలంగా తయారు చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట ప్రతి స్థలము కూడా యెహోషువను దీవించిన విధంగా, మోషేని దీవించిన విధముగా ఇదిగో నీ పనులను దీవిస్తూ ఉంటాడు, నీ పనిని దీవిస్తూ ఉంటాడు ప్రియులరా. ప్రార్థనతో, అందుకని ప్రార్థనతో నీ జీవితాన్ని ఒకరు ప్రార్థనతో మొదలుపెట్టు. ప్రార్థనతో రాత్రి నీ జీవితాన్ని, నీ కార్యకలాపాలను, నీ పనులను విశ్రమించు. ఇదిగో ప్రార్థనతో ముగించు. అప్పుడు నీకు విజయోత్సాహం కలుగుతుంది ప్రియులరా. అప్పుడు క్రీస్తునందున్న వారికి ఒక నూతన సృష్టిగా నువ్వు తయారవుతావు ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభు చెప్తున్నాడు, ఈ తరము వారంతా కూడా దుష్ట హృదయముతో ఉన్నారు. ఈ తరము అద్భుతాలు కోరుచున్నారు కానీ ఇగో ప్రార్థన లేకుండా, మారు మనసు లేకుండా, ఇగో మరి ఆ హృదయాలు శుద్ధి చేసుకోకుండా, నాకు అద్భుతాలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అంటున్నారే కానీ, పెదవులతో కనపరుస్తున్నారే కానీ వారి హృదయాలంతా కూడా చీకటమయమైపోయింది. వారి హృదయాలన్నీ కూడా పాపమయమైపోయింది. వారి హృదయాలకి దేవునికి చోటు లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అద్భుతాలు కోరుతూ ఉన్నారు, స్వస్థతలు కోరుతూ ఉన్నారు, ఇదిగో మరి కార్యాలు కోరుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చదవందే పరీక్షలకు జవాబు రాయలేము. సంవత్సరం అంతా కష్టపడిందే పబ్లిక్ లో మనము పాస్ అవ్వలేము ప్రియులరా. కాబట్టి మన జీవితాంతం కూడా కష్టపడితేనే ఇదిగో మన యొక్క రాకడ సమయంలో మనము దేవుని యొక్క మరి పరీక్షలో విజయోత్సాహాన్ని పొందుతాము ప్రియుల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు, ఈ క్రీస్తు ప్రభు త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి సుతుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ తరము వారు దుష్ట హృదయంతో ఉన్నారు, దుష్ట మనసుతో ఉన్నారు. ఇదిగో వాళ్ళు ప్రార్థన చేయరు, శిలువ మార్గాలు చేయరు, జపమాల చెప్పరు, బైబిల్ చదవరు. కానీ వీళ్ళకి ఏం కావాలి? కార్యాలు కావాలి, అద్భుతాలు కావాలి. ఆయన చెప్పింది చేయరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పడమే కాదు, తండ్రి అయినటువంటి దేవుడు కూడా, యావే ప్రభువు కూడా ఆదిలో చెప్తూ ఉన్నారు. చూడండి, ఆదికాండములో 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో తన ప్రజలను, ఇదిగో మనం అంటూ ఉంటాం, బిడ్డలు మన మాట విన్నప్పుడు, ఇదిగో వారు చెడు వ్యసనాలతో బానిసలైపోయినప్పుడు, ఇదిగో మాట లెక్క చేయనప్పుడు, ఎందుకు ఇలాంటి కొడుకును నేను కన్నాను, ఎందుకు ఇలాంటి కూతురు నేను కన్నాను అని ఎప్పుడైతే వారి యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క హృదయం, మన మనస్సు గాయమవుతుందో, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆదాము అవ్వలు సాతానుడు మాట విని ఇదిగో వారి హృదయాలు సాతానుడికి ఆక్రమించుకున్నాడు. తర్వాత ఇదిగో కయ్యేను, హాబేలు, ఇదిగో వారి యొక్క జీవితాలలో కయ్యేను యొక్క హృదయం కూడా సాతానుడు ఆక్రమించుకుని దుష్ట హృదయము మనుషుల్లో ప్రబలుతుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో, భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయి, తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన బిడ్డలను చూడండి, ఎద్దు తన కామాంధిని ఎరుగుతుంది, ఎద్దు తన కామాంధిని ఎరుగుతుంది, పక్షి తన గూడు ఎరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నా బిడ్డలు, నేను కన్న నా బిడ్డలు నా చెంతకి రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నా చెంతకి రావట్లేదు, వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు ప్రియులారా. ఇగో ఈ భూమిపై గల నరులు పరమ దుష్టులు అంటే దుష్టులు కూడా కాదు, మళ్ళీ దుష్టులు కూడా కాదంట, పరమ దుష్టులైపోయారు. బాగా చెడిపోతున్నారు వారి హృదయాలన్నీ కూడా. నేను ఎందుకు వీళ్ళని కన్నానా అని బాధపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు ప్రియులారా. తర్వాత కుమారుడు కూడా ఏం కోరుతున్నాడు? అదే హృదయము మారలేదు. 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఈ యొక్క కొత్త నిబంధనలకు వచ్చేసరికి కూడా, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆ మనస్సు అలాగే ఉంటూనే ఉంది ప్రియులారా. వారి హృదయమందు, మన హృదయాలన్నీ కూడా దేవునికి దూరంగానే జీవిస్తూనే ఉన్నాం. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, 17వ అధ్యాయంలో 9వ వచనంలో 10వ వచనంలో, హృదయముకున్నంత కపటము దేనికి
కూడా లేదంట ప్రియులారా. శరీరంలో హృదయానుకున్నంత కపటము దేనికి లేదంట ప్రియులారా. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేనిలో అంట? ఆత్మలో. ఆత్మానుసారమైన జీవితము జీవిస్తున్నప్పుడు, ఆత్మతో నడుస్తున్నప్పుడు, ఆత్మ ఏది చెబుతుందో అది చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులని చెప్తున్నాడు ప్రియులారా. ఆ హృదయం అనుకున్నంత కపటము దేనికి కూడా లేదంట. దాని రోగమును ఎవరు కుదర్చలేరంట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దాని రోగాన్ని ఎవరు కుదర్చలేరు. ఎవరు కుదురుస్తారు? మారు మనసు కుదురుస్తుంది. మంచి హృదయం కుదురుస్తుంది. దేవుని నువ్వు యేసే ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు, నీ హృదయంతో విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షణ యేసు ప్రభువు వలన ఈ లోకానికి వచ్చింది. ఆయన వలనే రక్షణ. ఆయన వలనే మనందరికి కూడా నిత్య రాజ్యము. నేనే సత్యమును జీవమును, నా మార్గమును తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా తప్ప ఎప్పుడు కూడా ఇంకా వేరొక మార్గమును తండ్రి రాజ్యానికి వెళ్ళలేడని చెప్తున్నాడు ప్రియులారా. అందుకని ఈరోజు సువిశేష పట్టణంలో ఈ తరము వారు పరమ దుష్టులైపోయారు. అద్భుతాలు కోరుచున్నారు, కార్యాలు కోరుచున్నారు. యోనా కంటే యోనా చిహ్నము. యోనాను చూడండి. యోనా మరి ఈ తరం వారికి ఆ తరం వారికి కూడా చిహ్నమైపోయాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు. యోనా ఏం చేశాడు? నినివే ప్రజల యొక్క పాపాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? వారి హృదయం పాపాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? గ్రామం దాటి, రాష్ట్రం దాటి, ఆకాశం దాటి, మేఘమండలము దాటి, మూడో ఆకాశమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉన్న స్థలంలోనికి పాపాలు వెళ్ళాయి ప్రియులారా. మన ప్రార్థనలే కాదు కానీ పాపాలు కూడా దేవుని దగ్గరికి వెళతాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో యోనాను పంపించాడు. యోనాను పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా పరమ దృష్టులని అది భయపడి ఇగో యోనా నినివే పడవెక్కకుండా తర్షీషు పడవెక్కాడు. ఎక్కిన తర్వాత తనకు కూడా కష్టాలు అయినాయి. ఇదిగో ఆయన కూడా సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ సముద్రంలో ఉన్న చాప మింగబడింది. ఇదిగో మనుషులైతే దేవుని మాట వినడం లేదు కానీ ఈ లోకంలో మనిషి తప్ప ప్రతి జీవి దేవుని మాట దాటదు ప్రియ. పక్షులైనా, జంతువులైనా, జీవరాశులైనా ఏదైనప్పటికీ కూడా తన పని తను చేస్తుంది. సూర్యుడు తన పని తను చేస్తున్నాడు, చంద్రుడు తన పని చేస్తున్నాడు, గాలి తన పని తను చేస్తుంది. ప్రతిదీ కూడా చెట్లు తన పని తను చేస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తున్నాయి. కానీ మనిషే, తాను ప్రేమించిన మనిషే, తాను ఎంతగానో ప్రేమించిన మనిషే ప్రేమించిన కొలది దూరం అవుతున్నాడు కానీ దగ్గర అవ్వట్లేదు ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉన్నాడు. కానీ మరి దేవుడు అడిగేది మనిషి దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాడు. ఇగో యోనా ఆ యొక్క నినివే దగ్గరికి వెళ్ళాడు. చాప అక్కడ సముద్రం నినివే ఒడ్డిన పారేసింది. వెళ్ళిన తర్వాత ఆ నినివే ప్రాంతం అంతా కూడా 3 రోజులు తిరిగేంత ప్రయాణం ఉందంట ప్రియులారా. దగ్గర 1,20,000 మంది ఆ నినివే ప్రజలు ఉన్నారు. ఇగో మరి 3వ అధ్యాయం యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం 4-5 వచనాలు చూసుకున్నట్లయితే ఆ యొక్క గ్రామంలో 40 రోజులు 40 పగలు ఆయన బోధించాడంట ప్రియులారా. బోధించిన పెదప ఇదిగో ఆయన దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది. మీరు ఇకనైనను ఈ 40 రోజులు దాటిన తర్వాత అయినను మీ పశ్చాత్తాప హృదయాలు దేవుడు చూసినట్లయితే దేవుడు మనసు మార్చుకుంటాడేమో. అది నీ ప్రార్థన బట్టి మరణము జీవము నీ ముందే ఉన్నది. ఆశీర్వాదము ఇదిగో మరణము నీ దగ్గరే ఉన్నది. ఇదిగో శాపము పాపము నీ ముందే ఉన్నది. దేని పట్టుకుంటావు, దేని స్వీకరిస్తావు అది నీ ఇష్టము అని యోనా ప్రకటించాడు ప్రియులారా. ప్రకటించినప్పుడు వాళ్ళు దేవుని మాట నమ్మారా, యోనా మాట నమ్మారా? ఎవరి మాట నమ్మారు? దేవుని మాట నమ్మారు ప్రియులారా. 4వ వచనం చూడండి. అక్కడ ఆ నగరము ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించింది. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. చెప్పింది ఎవరు ఇక్కడ? యోనా ప్రియ.
సేవకుడు, యాజకుడు. అవును, నిలబడేది గురువైనా, నిలబడేది సేవకుడైనా, నిలబడేది మరి ఉపదేశమైనా, మాట్లాడేది ఎవరు? దేవుడు. నీతో మాట్లాడేది దేవుడు. ఆ మాట దేవుని నువ్వు గ్రహించాలి. ఇదిగో యోనా ప్రకటించాడు, దేవుని మాటలు ప్రకటించాడు. అందుకని వాళ్ళు దేవుని నమ్మారు, మనుషులు నమ్మలేదు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎవరు నమ్ముతూ ఉన్నారు? దేవుని కంటే పెద్ద సంఘాలను నమ్ముతున్నారు, పెద్ద సంఘాలనే నమ్ముతున్నారు, ఏసి దేవాలయం కట్టించినటువంటి వాళ్ళని నమ్ముతున్నారు. ఇదిగో ఎంత జనం వస్తే అంత సేవకుడు గొప్పోడైపోతున్నాడు. మనుషుల మీద ఆధారపడుతున్నారు, వాక్యము మీద ఆధారపడలేదు, పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడలేదు. ఇదిగో ఇది కారణం ఏంటి? పరిశుద్ధ గ్రంథం చదవకపోవడం. 66 పుస్తకాలు, 73 పుస్తకాలు మనం చదవకపోవడము, ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాము. ప్రియ, ఎప్పుడైతే వాక్యం చదివితే ఇదిగో నీ హృదయం మారుతూ ఉంటుంది. నీవు వాక్యము బైబిల్ చదివే కొద్దీ నీ హృదయం సరి చేయబడుతుంది, నీ కుటుంబము కట్టబడుతుంది, నీ కుటుంబ సభ్యులందరూ కూడా సమాధానపడుతూ ఉంటారు. నీకు పొలంలో ఉన్న దీవించబడతావు, బయట ఉన్న దీవించబడతావు, ఇంట్లో ఉన్న దీవించబడతావు, నువ్వు ఎక్కడ ఉద్యోగంలో ఉన్న దీవించబడతావు, స్కూల్లో ఉన్న దీవించబడతావు, నువ్వు ప్రయాణాల్లో ఉన్న దీవించబడతావు. కారణము వాక్యము నీ హృదయంలో ఉంది, ప్రార్థన నీ హృదయంలో ఉంది, నీ తలంపులు దేవునిపై ఉన్నవి. ఆయన మార్గం సరళం చేస్తూ ఉంటాడు. నీవు జపమాలతో ముందుకు వెళుతున్నావు, పితాపుత్ర పవిత్రాత్మని నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. పితాపుత్ర పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరుని నీవు ఆ రోజును ప్రారంభం చేస్తూ ఉన్నావు. అందుకని ఆ ముగ్గురు కూడా నీకు దేవదూతల వల్లే, ఇదిగో దేవదూతలు మనకి కావాలి ఉంచుతూ ఉన్నారు. దేవుని మాట నమ్మారు. నమ్మిన తర్వాత రాజు సైతము, పిల్లలు సైతము అందరూ కూడా గోనిపట్ట దాల్చి ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క కోపానికి గురి కాకుండా వారి మనస్సులన్నీ కూడా ఒకరికొకరు మన్నించుకున్నారు, ఒకరికొకరు క్షమించుకున్నారు. ఇగో చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ఆ వర్గం ఏంటి, ఈ వర్గం ఏంటి, ఇగో తారతమ్యం లేకుండా చేసిన పాపాలన్నీ కూడా ఏమయ్యారో వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రియులారా, అవును ప్రియులారా, సామెతల గ్రంథంలో 28:13 అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని విడిచిపెట్టి సరి చేసుకుని వాడే దేవుని యొక్క కనికరమును పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి 28:13 తన పాపములను కప్పిపెట్టుకుని వాడు బాగుపడనంట. ప్రియులారా, ఆ పాపములను ఒప్పుకొని వాటిని పరిత్యజించు వాడే దేవుని దయను పొందుతాడంట. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఆ పాపములను కప్పిపెట్టుకుంటే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు దీక్షలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ పట్టినా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు చేసినా, నీ హృదయం మారకపోతే, నీ మనసు మారకపోతే, నీ పాపాలను కప్పిపెట్టుకుంటే నువ్వు కప్పబడతావు, తీర్పులో నరకాగ్నిలో నెట్టబడతావు. అది ఈ శరీరంలో ఉండగానే మనం తప్పించుకోవాలి. వాక్యమని ఖడ్గం ఉంది, అది ఎప్పుడు నిన్ను ఖండిస్తుందో తెలియదు. మనం తప్పించబడాలంటే వాక్యము నీలో ఉండాలి, ప్రార్థన నీలో ఉండాలి, సాక్ష్యము నీలో ఉండాలి. ప్రియులారా, నీ ఆత్మలో, నీ మనస్సులో పొరుగు వారి ప్రేమ ఉండాలి, కుటుంబ ప్రేమ ఉండాలి, క్షమాహృదయం కలిగి ఉండాలి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళందరూ కూడా మరి ఉపవాసం ఉన్నారు, గోందాల్చుకున్నారు. ఇగో పసిపిల్లలు సైతము ఆ పాలు తాగకుండా మానేశారు. మరి పాలు తాగి దోళ్ళు కూడా, గేద దోళ్ళు కూడా వాటిని కట్టేసి మరి నిండు కట్టిన ఉపవాసం చేశారు. ప్రియులారా, యోనా గ్రంథంలో 3:10 ఇగో వీరి యొక్క మనస్సులను చూసి, వీరు ఒకరికొకరు ఆప్యాయతను చూసి, వారి పశ్చాత్తాపాన్ని చూసి, వారి పాప క్షమాపణను చూసి, వారి ఎవరికి వాళ్ళు అందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారి పాపాలకు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రియులారా, కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడే తన కన్నీరు బాధపడి, ఇదిగో వీళ్ళు మరి శిక్షించడానికి అర్హులు కాదు అని తన మనసే మార్చుకున్నాడు. ప్రియులారా, ఎవరి మనసు? దేవుని మనసే మారింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మారిన మనసే ప్రభు మందిరం, మరువకు మావో ప్రియ నేస్తమా. మారిన మనసే ప్రభు మందిరం, మరువకు మావో ప్రియ నేస్తమా.
మరణాన్ని జయించి సాతాను ఓడించి నీతి కిరీటము నీకిచ్చును, నీతి వస్త్రమును నాకిచ్చును. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. మారిన మనస్సే దేవుని యొక్క ఆలయము. ప్రియులారా, ఈ దేవాలయం సొలొమోను దేవాలయం కట్టాడు. దావీదుతో కట్టి లేదు, సొలొమోనుతో కట్టించాడు. అయినా సొలొమోను యొక్క దేవాలయము ఇప్పుడు లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు సువిశేష పట్టణంలో ఇదిగో ఆ యొక్క సొలొమోను కంటే కూడా, యోనా కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథం వాక్యం ద్వారా ఉన్నాడు. నీ ప్రార్థనలో ఉన్నాడు, నీ విశ్వాసంలో ఉన్నాడు, నీ నమ్మకములో ఉన్నాడు. కాబట్టి శాబాదేశపు రాణి సొలొమోను యొక్క విజ్ఞాన వాక్కులు విన్నది, చూడాలనుకున్నది. రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 7-8 వచనంలో ఆ యొక్క శాబాదేశపు రాణి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలోనికి, బెత్లెహేములోనికి, యూదా దేశంలోనికి వచ్చింది. అప్పుడు అంటుందామే, ఇదిగో రాజా, నేను వచ్చి చూసింది నిజమే, నేను విన్నది నిజమే, కానీ నేను వచ్చి చూసింది విన్నది సగం మాత్రమే. కానీ ఇక్కడ నీవు నమ్మిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఈ దేశమంతా కూడా సమృద్ధిగా ఇదిగో విరాజిల్లుతుంది. దేవుడు గొప్పవాడని శబాదేశపు రాణి దేవుని స్తుతించింది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ నినివే ప్రజలు మారు మనసు పొందారు. మారు మనసు లేని దుష్ట హృదయం కలిగిన యూదా జాతిని ఖండిస్తారంట. వారు వీరిని అంత్యకాలంలో ఖండిస్తారు అని 32వ వచనంలో రాయబడింది. ప్రియులారా, కాబట్టి రాత్రికాల సమయంలో మన హృదయాలు మరి ఎవరికి అంకితమై ఉన్నాయి? మన హృదయాలు మనము మరి ఏ విధంగా మన హృదయానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నాం? దావీదు అనగా నా హృదయానుసారుడు. దావీదు హృదయం అంతా కూడా దేవుని యొక్క హృదయం దగ్గరగా ఉన్నదంట. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన హృదయాలను కూడా శుద్ధి చేసుకొని దేవుని చూడగలిగినటువంటి పరిశుద్ధతను కావాలని ఈ యొక్క 7వ రోజున మనము ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ శిలువ ధ్యానాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీ కల్వరి రక్తము దగ్గరికి తీసుకుని వచ్చావు ప్రభువా. ఇదిగో యేసే ప్రభు అని ప్రతి నోటితో మేము ఒప్పుకుంటున్నాము నాయన. మా హృదయమందు విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ కల్వరి రక్తము మా హృదయాన్ని తాకులాగిన, ఆ రక్తము ద్వారా మా కుటుంబాలు బాగుపడలాగిన, ప్రతి ప్రార్థన విజయం వెనుక, ప్రతి ప్రార్థన వెనుక విజయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను, విన్న బిడ్డలను, అయా వింటున్నటువంటి బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డల విన్నపాలను స్వీకరించి దయతో వాటికి జవాబులు దయచేయమని మన ఆదుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.